ఇది ఒక సూచిక, ఒక కర్సర్ అని మనం ఈరోజు చెప్పుకోవచ్చు. రైట్. ఇక రాహుల్ గాంధీకి, తేజస్వి యాదవ్కి ఘోర అవమానంగా చెప్పుకోవాలి. రాహుల్ గాంధీ అక్కడ ఓట్ చోరీ యాత్ర చేశారు, అక్కడ ఖచ్చితంగా గెలవబోతూ ఉన్నామన్నారు. ఇక ఓటర్లు కూడా ఒక సర్వేలో తేజస్వి యాదవ్ వైపే మొగ్గు చూపారు. ముఖ్యమంత్రిగా ఎవరుంటే బాగుంటుంది, నితీష్ కుమారా, తేజస్వి యాదవా అంటే తేజస్వి యాదవ్కే మొగ్గు చూపారు. కానీ అక్కడ పరిస్థితి విభిన్నంగా ఉన్న పరిస్థితి. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం తేజస్వి యాదవ్ అంటే మహాగఠబంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ వెనుకంజలో ఉన్నారు 3016 ఓట్ల తేడాతో. అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాఘోపూర్లో లీడ్లో ఉన్న పరిస్థితి. ఎంజీ రావు గారు, ఎందుకు మహాగఠబంధన్ ఎంత ప్రయత్నించినా రాహుల్ గాంధీ తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు బీహార్లో. సర్ వివాదం అవ్వచ్చు, లేకపోతే ఓట్ చోరీ యాత్ర అంటూ ఆయన చేసిన హడావుడి అంతా ఇంత కాదు, ఖచ్చితంగా గెలవబోతూ ఉన్నామనే సంకేతాలు ఇచ్చారు. బట్ ఎగ్జిట్ పోల్స్లో అది తేడతెల్లమైపోయింది, లేదు అంత సీను అని చెప్పి. ఎగ్జాక్ట్ పోల్స్కి వచ్చేటప్పటికి ఇంకా డౌన్ అయిపోయిన పరిస్థితి. 45 స్థానాల్లో మాత్రమే మహాగఠబంధన్ అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. ఇది రాహుల్కి ఒక అవమానం. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్ ప్రధానమంత్రిగా చెప్పుకుంటూ ఉన్న రాహుల్ గాంధీకి ఇది ఇబ్బంది కాదా? రాహుల్ గాంధీ పరిస్థితి ఎలా ఉండబోతోంది కాంగ్రెస్ పార్టీలో? ఎస్ అండి, ఇప్పుడు మహాగఠబంధన్ అనేది ఒక హ్యూమిలియేటింగ్ డిఫీట్, ఒక అవమానకరమైన ఓటమిని ఇప్పుడు బీహార్లో కొనసాగించబోతుంది. అంటే నేనేమంటానంటే, ఇది బీజేపీ కూడా అంటూ ఉంటుంది, ఏ విన్నింగ్ స్ప్రీలాగా విజయ పరంపర అనేది బీజేపీకి వస్తూ ఉంటే, ఇది మోడీ ఆధ్వర్యంలో, అదే మోడీతోటి రాజకీయాల్లోకి వచ్చిన రాహుల్ గాంధీ అనేది డిఫీటింగ్ స్ప్రీ అంటే అపజయాల పరంపర కొనసాగుతుంది అని ఎప్పుడు బీజేపీ అంటూ ఉంటుందన్నమాట. ఇప్పుడు బీహార్లో అపజయాల పరంపరే మళ్ళీ కొనసాగుతుంది. బీజేపీ విజయ పరంపర, విన్నింగ్ స్ప్రీ అనేది ఆ పక్కన కొనసాగుతుంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి, ఇక్కడ మహాగఠబంధన్ అపజయానికి కారణాలు మనం అన్వేషించాలంటే, తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీ గారి పరిస్థితి కాంగ్రెస్లో ఎలా ఉంటుంది, వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి ఎలా ఉండబోతుంది, మోడీ పరిస్థితి ఎలా ఉండబోతుందో మనం చెప్పుకోవచ్చు. అసలు కాంగ్రెస్ అంటే మహాగఠబంధన్ జేడీయూ అపజయానికి కారణం ఏంటంటే, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు తేజస్వి యాదవ్కి ఎక్కువగా ముఖ్యమంత్రి అవ్వడానికి ఎక్కువ మెజార్టీ అక్కడ ఉంది, ఒక సూచిస్తుంది ఒక ఎగ్జిట్ పోల్స్ ఇలాంటివి. కానీ నితీష్ కుమార్కి పూర్తి వ్యతిరేకత ఉంది. అంటే బీహార్ ముఖ చిత్రాన్ని గమనిస్తే, పార్టీల ముఖ చిత్రాన్ని గమనిస్తే అక్కడ నేషనల్ పార్టీస్ హవా తక్కువ, తమిళనాడు లాగా. అంటే తమిళనాడుతో పోలిస్తే కాస్త ఏదో ఉంటుంది, బీజేపీ అది ఎక్కువగా ఒక హవా ఉంటుంది, కాంగ్రెస్ హవా కూడా ఉంటుంది. కానీ రీజనల్ పార్టీస్ అయిన రాష్ట్రీయ జనతాదళ్, ఇక్కడ జనతాదళ్ యునైటెడ్, అవి సెక్యులర్ పొలిటికల్ పార్టీస్, వాటి యొక్క ప్రాబల్యం ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు లోక్ జనశక్తి పార్టీ, పాస్వాన్ పార్టీ చాలా ఎక్కువ పాత్ర పోషిస్తూ ఉంటుంది. తర్వాత ముస్లిం పాపులేషన్ అంటే మైనారిటీస్ 17% ఉంటారు, వాళ్ళ పాత్ర కూడా మైనారిటీ పార్టీలు ఎక్కువ ఉంటాయి. అంటే జాతీయ పార్టీలతో పోలిస్తే రీజనల్ ప్రాంతీయ పార్టీల హవా బీహార్లో ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మహాగఠబంధన్, ఇప్పుడు రాహుల్ అపజయానికి కారణం జనతాదళ్ యునైటెడ్ అపజయాలు, విజయానికి కారణం మనం గమనిస్తే రాహుల్ గాంధీ ఓట్ చోరీ అనేది బీహార్ ఎలక్షన్ ముందు తీయడం వల్ల ఓట్ చోరీ అపజయం పోయింది. ఇంకా రాహుల్ గాంధీ గారు ఈ విషయాన్ని వదిలేస్తారా అనే ఒక చర్చ కొనసాగుతుంది. కానీ రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ తీసింది ఇక్కడ బీహార్కి సంబంధించింది కాదు, అది పాన్ ఇండియా అనమాట. ఎంటైర్ ఇండియాకి సంబంధించి ఆయన ఓట్ చోరీ కోసం మాట్లాడారు. కర్ణాటకలో ఒక నియోజకవర్గం, మహారాష్ట్ర, తర్వాత హర్యానా, యూపీ ఇలాంటి కోసం మాట్లాడారు. కానీ ఒక బీహార్కి సంబంధించిందే కాదు. కాబట్టి ఓట్ చోరీ వ్యవహారం బీహార్కి సంబంధించింది కాదు. కాబట్టి ఇది ప్రధాన పాత్ర అక్కడ పోషించలే. కానీ ఈ ఓట్ చోరీ అనేది బీహార్ ఎన్నికల్లో విజయానికి పనిచేయలేదు. ఎందుకంటే మోడీ నుంచి ఇంకా బలమైన కారణాలకి ఇది సమాధానంగా రాహుల్ గాంధీ అస్త్రం సరిపోలేదు. మోడీ అస్త్రానికి రాహుల్ అస్త్రం ఓట్ చోరీ సరిపోలేదు, బీహార్లో సరిపోలేదు. ఇక రెండోది ఏంటంటే, ఇక్కడ మైగ్రేషన్కి సంబంధించి, అభివృద్ధికి సంబంధించి, అంటే ఇప్పుడు లాలూ ఫ్యామిలీ ఉన్నప్పుడు అభివృద్ధి లేదు బీహార్లో, జంగిల్ రాజు వచ్చింది. నితీష్ పాలనలో కూడా జంగిల్ రాజే కొనసాగింది. దీన్ని కాంగ్రెస్ హైలైట్ చేయలేకపోయింది. తర్వాత ఇక్కడ రెండవ తరం అధికారంలోకి రాబోతుంది. రాష్ట్రీయ జనతాదళ్లో తేజస్వి యాదవ్ ఆ కుటుంబం నుంచి వచ్చిన రెండవ తరం అని చెప్పొచ్చు. రబ్రీదేవి, లాలూ ప్రసాద్ యాదవ్ తర్వాత నా తండ్రి తల్లి పాలన కంటే ఈ మధ్యలో ఉన్న 2 దశాబ్దాల పాలన నితీష్ కుమార్ పాలనతో పోలిస్తే నేను ఆధునికమైన పాలన నేను అందిస్తా, నో జంగిల్ రాజ్ అనేది ఈ తేజస్వి యాదవ్ ప్రజల్ని కన్విన్స్ చేయలేకపోయారు. ఒక్క నిమిషం, నవీన్ యాదవ్
గెలుపు